దేవుని నామానికి మహిమ కలుగుగాక. మన ద్రాక్ష చెట్టు గురించి ధ్యానిస్తున్నాము. అందులో 4 వేరు గురించి చెప్తున్నాం. మొదటి వేరేమి, రెండోది 3, 4. హల్లెలూయా. వేరు అంటే ప్రభు చెప్తున్నాడు, యేసు ప్రభు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ద్రాక్షవల్లి అంటే వేరు యేసుక్రీస్తు చెట్టు, మన తీగలు. లోకం ప్రపంచం అంతా తీగలే, యేసు ప్రభు అక్కడే, ఆయన ద్రాక్షవల్లి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వేరు అనేది మన ఆత్మీయ సాదృశ్యం. నీ ఆత్మీయ జీవితం బాగుంటే నువ్వు బాగుంటావు, శరీరంలో బాగుంటావు. నీ హృదయం బాగలేదంటే నీ శరీరం బాగుండవు, నీకు నెమ్మది ఉండదు. చూడండి, అందులో 4 వేరు చెప్పినాను. మొదటి వేరు చేదైన కారణం ఏమంటే సమాధానం లేదు, పరిశుద్ధి లేని వల్ల అది చేదైపోయిందంట జీవితం. హల్లెలూయా. రెండోది చూడండి, కుళ్ళిపోయింది. ఎందుకు కుళ్ళిపోయిందంటే, పిల్లరా, దేవుని మాత్రం వినకుండా మీరు చర్చికి వస్తున్నారు, వాక్యం విని కూడా మీ జీవితం మార్చలేక మీరు ఆ పాపంలో ఉన్నారంటే ఆ వేరేమో కుళ్ళిపోతుందంట. చూడండి, లాజరు బ్రతుకు ఎట్లయిపోయిందంటే, వాడు చనిపోయి వాళ్ళ శరీరం కుళ్ళిపోయి స్మెల్ వాసన వస్తూ ఉంటే, చూడండి, యేసు ప్రభుతో కలిశారు కనుక మళ్ళా జీవించారు. ఆమేన్. 3వ చూడండి, హోషేయ 9వ అధ్యాయము, హోషేయ 9వ అధ్యాయము 16వ వచనం. హోషేయ 3వ మాట, హోషేయ 9వ అధ్యాయము 16వ వచనం. చూడండి, ఎఫ్రాయిము మెత్తబడును, వారి వేరు ఎండిపోయిను. ఎందుకంటే వారి వేరు ఎండిపోయిందంట అంటే ఇశ్రాయేలు వాళ్ళే. ఇప్పుడు ఎఫ్రాయిం వచ్చినప్పుడు వాళ్ళ వేరు ఎండిపోయిందంట. దానికి హోషేయ 7వ అధ్యాయంలో, హోషేయ 7వ అధ్యాయం చూడండి, వారు ఎవరితో కలిశారంటే అనిల్తో కలిశారంట. 8, ఎఫ్రాయిము అన్య జనులతో కలిసిపోయాను. హల్లెలూయా. ఎఫ్రాయిం వేరు ఎందుకు ఎండిపోయిందంట? అన్య జనముతో సహవాసము. హల్లెలూయా. ఓ క్రైస్తవుడుగా యేసు రక్తంతో కడగబడి ప్రభుని ఆరాధించేవారు, ప్రభుని స్తుతించేవారు, దేవుని మహిమపరిచేవారు ఎవరితో చేరాలా? పరిశుద్ధతో చేరాలి. మన సహవాసము దేవునితోనూ, తండ్రితోనూ, కుమారునితోనూ మనం సహవాసం చేయాలి. అన్యులతో చేస్తే ఎట్లా? చూడండి, చాలా మంది ఎట్లా ఉంటుంది, కొంతమంది అన్యులతో కలవాలంటే ఇష్టపడతారు. కొంతమంది, నీవు ఎందుకు పిలువబడి చూడండి, 1 పేతురు 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. 1 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ఆశీర్వాదాలకు వారసులను. తర్వాత చదవాలి. 1 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం. చదవండి, ఎవరు చదవండి. తుదుకు మీరందరూ ఏక మనస్సులై యుకరి సుఖ దుఃఖముల ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడి. మీరు ఎందుకు పిలువబడినారు? మీరు దేనికి వచ్చారు చర్చికి? మీరు క్రైస్తవులు కూడా దేనికి వచ్చారు? మీరు అన్ని జనంలో ఉండొచ్చు కదా. హల్లెలూయా. అన్ని జనంలో ఉండొచ్చు కదా. మీరు ఎందుకు వచ్చారు అంటే, మీరు ఆశీర్వాదాలకు వారసులు. ఆశీర్వాదము అంటే పరలోక సంబంధించింది. హల్లెలూయా. పరలోక సంబంధమైన ఆశీర్వాదం. చూడండి, దేవుని మందిరానికి వచ్చి కూడా అబద్ధాలు చెప్పేది. హల్లెలూయా. అబద్ధం చెప్పేది, సేవకుని అబద్ధం చెప్తారు మీరు చాలా మంది. హల్లెలూయా. సేవకుని దాస్తారు కొంతమంది. హల్లెలూయా. దేవుని విషయంలో, కాணிక విషయంలో, దశమ విషయంలో దోబడేవాళ్ళు కాదు, సక్రంగా ఇయ్యరు. అంటే దేవుని కనులు లేదా? చెప్పండి, దేవుని కనులు లేదా? మీరు భక్తి చేస్తున్నారు, అన్నిట్లో నేను కానీ నువ్వు కానీ ఆరాధన చేస్తాము, స్తుతిస్తాము, మహిమపరుస్తాము, అన్నీ చేస్తాము. కానీ భక్తి విషయంలో మనం ఏంటంటే కానుక విషయంలో మాత్రము దేవునికి సక్రంగా ఇయ్యరు. హల్లెలూయా. సహవాసం చేస్తాం
దేవునితో సహవాసం చేస్తాం కానీ కానుక విషయంలో సహవాసం చేయరు. అక్కడ దేవుడు మీద పుస్తపడతాడు. హల్లెలూయా. చూడండి, మీ భక్తి విషయంలో దేవుని బాగా నమ్ముతున్నాం కానీ దేవుడు సృష్టించడం తెలీదా? చెప్పండి, తెలీదా? తెలుసున్నా? తెలుసా తెలీదా? ఆయన దేవుడు తెలుసా తెలీదా? అప్పుడు మూర్ఖతమా కదా? అవునా కదా? ఇక్కడ కాదు, ఎక్కడైనా సరే, ఎక్కడ ఏ ఊరైనా సరే, ఏ చర్చ్ అయినా సరే కానుక విషయంలో పట్టుబడతారు. వీళ్ళలో ఒక ఆయన ఉంది, మంచి గౌరవం ఇస్తుంది. ఇంటికి పోతే మా పాస్టర్ వస్తారంటే మీరు నీళ్ళు వేయరు. అక్కడ ఆమె అయితే మా పాస్టర్ వస్తారంటే చికెన్ తీసుకొచ్చి మటన్ ఫ్రై చేసి బిర్యానీ ఇంత ఇష్టం మా పాస్టర్ని తీసి పెట్టి అన్నీ చేస్తుంది. హల్లెలూయా. చూడండి, నేను అన్నామా వాళ్ళ భర్త 10,000 ఇస్తాడు ఇంట్లో పప్పు గిప్పు కొనుక్కోండి. ఏం 5 కిలో పప్పు తీయమంటే 2 కిలో పప్పు తీస్తుంది. తీసి చల్లగా నీళ్ళు పోసి పెడుతుంది. వాళ్ళ భర్త అడిగితే ఏమ్మా నీళ్ళు లాగా ఉంది 10,000 నిన్న ఇచ్చా అంటే ఇప్పుడు రేటుకి ఏం తీసుకొచ్చి పెట్టేది, ఆ 10,000 చాలేదని. హల్లెలూయా. ఆ 10,000 మిగిలి పెట్టి 5 లక్షలు చీకి కట్టింది. హల్లెలూయా. దేవుడికి ఇచ్చే విషయంలో చూడండి, దేవుడికి ఇచ్చే విషయంలో నాకు మాత్రం మంచి బిర్యానీ పెడుతుంది సంతోషంగా, కానీ పెట్టేదంటూ లేదు. హల్లెలూయా. ఈ డబ్బులన్నీ మిగిలి పెట్టి 5 లక్షలు చీకి కట్టినట్టు ప్లేస్ లాస్ట్లో కొంటాను చెప్పినంత వాళ్ళు నామం పెట్టిపోయినాడు. మళ్ళీ ఎక్కడికి వచ్చింది? మళ్ళా దేవుడికి వచ్చి మోకాలు వేసి, ప్రభా నా చీటీ ఎత్తుకుని వీలేదు ప్రభా అన్నికి మళ్ళా దేవుని లక్ష్యం ఇస్తుంటారు. నీ 10,000 ఇస్తాను. ఎంత చేతికి? 5 లక్షల చేతికి వాడు డబ్బులు ఇస్తే 10,000 నీకు ఇస్తాను ప్రభా. హల్లెలూయా. మీరు చూడండి, దేవుడికి విషయంలో దేవునికి ఎంత మిగిలి పెట్టినా, దేవునికి ఇచ్చే విషయంలో మిగిలి పెట్టినామంటే నీ జోబు ఖాళీ అయిపోతుంది. హల్లెలూయా. చూడండి, సహవాసము అన్నితో సహవాసం చేయడం వలన ఎఫ్రాయిం చెడిపోయిన బయలు చెప్తుంది. ఎఫ్రాయిం వేరు ఏమైనంత చెడిపోయింది. హల్లెలూయా. చూడండి, చెడిపోయినా ఎండిపోయిందా? హల్లెలూయా. ఎఫ్రాయిం వేరు ఎండిపోతే చెట్టు బాగుంటుందా? నీ ఆత్మీయ జీవితము ఎండిపోతే నీ శరీర విషయంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. హల్లెలూయా. సంతోషం ఉండదు, కుటుంబంలో ఆనందం ఉండదు, ఏది కూడా నీకు బాగుండదు. నువ్వు దేవుని విషయం, ఆత్మీయ విషయం అంటే దేవుని విషయం. దేనికి మీరు పిలువబడ్డారు అంటే ఆశీర్వాదానికి వారసులు. ఆశీర్వాదానికి మీరు వారసులు దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని సొత్తు సమస్త మీకేదని. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్న ప్రియులారా, మత్తయి సువార్త 6:31-32 చెప్తున్నాడు, మొదట నీతిని వెతుకు. మొదట నీతి. దేవుడు ఎవరు? నీతిమంతుడు దేవుడు. ఆమేన్. యేసుక్రీస్తు ఎవరు? నీతిమంతుడు. హల్లెలూయా. నీతిమంతుడు ఆరాధిస్తారు, పరిశుద్ధులు ఆరాధిస్తారు. మొదట నీతిని వెతుకు, నా రాజ్యం వెతుకు, ఇవన్నీ కూడా పరలోక తండ్రి మీకు ఇవ్వను. హల్లెలూయా. ఉందా లేదా? ఉందా? ఎన్నది మా చదువుమా మా అంబికనే చదవాలి, మీరు చదవకూడదా? ప్రార్థన చేసినప్పుడు చూస్తున్నా అంబికనే సంకల్ప ప్రార్థన చేసినప్పుడు, రెండోది మూర్తి గౌతమ మీరు ఏం మీరు రాలేదా? మీ ప్రార్థన రాలేదా? అట్లా ఏం లేదు, చర్చిలో సమానం ఉండదు. ఎవరు విఐపి కాదు. హల్లెలూయా. నేనే విఐపి కాదు, నేను దైవ సేవకుని, మీరు అన్న భారత పెద్దలు మీరు. హల్లెలూయా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఆమేన్. ఆమేన్. చూడు, ఎఫ్రాయిం వేరు ఎండిపోయింది. వేరు ఎండిపోతే చెట్టు బాగుంటుందా? చెట్టు కూడా ఎండిపోతుంది. మరి మీ ఆత్మీయ జీవితం వేరు దేనికంటే ఆత్మీయ జీవితం సాదృశ్యం. వేరు భూమిలో ఉంది, కనిపించదు. నీ హృదయం కూడా మనసులో, హృదయం లోపల ఉంది, కనిపిస్తుందా? కనిపించదు. మరి ఆత్మీయంగా నువ్వు చచ్చిపోతే చెట్టు కూడా చచ్చిపోతుంది. హల్లెలూయా. మరి ఆత్మీయ జీవితం, నీవు ఆత్మీయ జీవితం దేవుడి యొక్క సహవాసం. హల్లెలూయా. దేవునితో సహవాసం చేయాలి, పరిశుద్ధతో సహవాసం చేయాలా, ప్రార్థనతో సహవాసం చేయాలా. దేవుని విషయంలో మన అడుగు ఎప్పుడు ముందు ఉండాలి, ఎప్పుడు మనము అడుగు ముందు ఉండాలి.
హల్లెలూయా. ఏ విషయమైనా సరే, ఏ విషయమైనా సరే, హల్లెలూయా. దేవుని విషయంలో 4 రూపాయలు ఖర్చు చేసే విషయంలో కానీ, కానుక విషయంలో కానీ, దశమ విషయంలో కానీ, ఏ విషయమైనా సరే, ఏ విషయమైనా చర్చిలో మనం ఒక అడుగు ముందున్నాం. ఒక అడుగు వెనక్కి వేస్తే దేవుడు కూడా 6 అడుగులు వెనక్కి వేస్తాడు. హల్లెలూయా. లూకా సువార్త 6వ అధ్యాయం 38 చూడండి. త్వరగా మాకు కాపాడు చెప్పాను. లూకా సువార్త ఇవ్వడి నీకు ఇవ్వబడును. ఎన్నో చూడు. ఓకే 38 కన్నడ ఊదమ్మా. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇవుడి అప్పుడు ఇయ్యబడును, అణిచి కుదిరించి దిగజారినట్లు నిన్ను కొలతను మనుషులు మీకు ఒడిలో కొలుస్తారు. మీరు ఏ కొలతలు కొలుస్తారో ఆ కొలతనే మీకు మరలా కొలవబడు. హల్లెలూయా. ఏమంటారు దేవుడు? ఇవ్వడి ఇవ్వబడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎఫ్రాయిము అన్యులతో సహవాసం చేస్తున్నాడు. అన్యులు తెలిసిన ఇట్లా ఆరాధన చేయాలా, ఇలా స్తుతించాలా, ఇలా ప్రార్థన చేయాలా, వాళ్ళని తెలిసిందో 2 పూలు పెట్టి, 2 కుంకుమ పెట్టి, 2 గుంజలు వేసుకొని, అర్థమైందా? 2 గుంజలు వేసుకొని అక్కడ పవిత్రులు ఉంటారు. ఆ దాటిని క్వార్టర్ వేసుకొని ఇంటికి వచ్చేస్తారు. ఆ అవిశ్వం భక్తిగా పోతారు. భక్తిగా 40 రోజులు ఉదయమే లేచి సమయంతో మనం చేయలేము. ఆ బిందెలు నీళ్ళు తల మీద పోసుకొని వాడు చాలా పవిత్రంగా ఉంటాడు. ఆడ తీసిన వెంటనే క్యాలని స్టార్ట్ క్యాలని వేసుకుని వస్తారు. హల్లెలూయా. భక్తిగా ఉంటాడు. లేదండి, భక్తిగా ఉంటాడు, పవిత్రంగా ఉంటాడు. తీసిన వెంటనే. హల్లెలూయా. చూడండి, క్రైస్తవులు అనుదినము పరిశుద్ధులు. వేషధారణ కాదు మనది. హల్లెలూయా. మన లోకానికి కనిపించిన వేషము, లోపలకు వేషము, బయటకు వేషం వేశారు. క్రైస్తవులు కాదు. యేసుప్రభు వేషం ఇచ్చిన దేవుడు కాదు. హల్లెలూయా. మనం వేస్తుంది అది కాదు. హల్లెలూయా. చూడండి, నీ హృదయం ఎప్పుడు కూడా ఒకేలా ఉండాలి. నీ మనస్సు ఎప్పుడు కూడా ఒకేలా మారకూడదు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు క్రైస్తవుడి యొక్క హృదయం ఎప్పుడు మారిపోతుందంటే, నువ్వు వారసు దేవుడు చెప్తున్నాడు. దేవుని సకలమైన దేవుడి పరలోక సంబంధించి ఆత్మీయమైన సమస్తమును నువ్వు వారసుడు. నీ వారసత్వం ఎప్పుడు తప్పిపోతుంది తెలుసునా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఏం ఆశీర్వాదం అంటారు? మీరు ఆశీర్వాదానికి వారసులు పిలువబడినారు. ఎవరితో? దేవునితో సహవాసం చేసిన వానికి, క్రైస్తవునితో సహవాసం చేసిన వానికి, క్రీస్తుతో సహవాసం చేసిన వానికి మీరు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడితిరి అంటారు. ఆశీర్వాదం అంటే ఏమి అంటే, దీవెన అంటే లోకంలో దీవించబడటం. ఆశీర్వాదం అంటే పరలోక సంబంధమైనదని వాక్యం చెప్తుంది. చూడండి, మన ప్రభువు అయిన ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఏం ఆశీర్వాదం అంట? ఆత్మ సంబంధమైనది. అంటే ఏమి అంటే ఉపవాసం ఉండటము, శుక్రవారం అంతా కూడుకొని ప్రార్థన చేయడము. హల్లెలూయా. శుక్రవారం అంటే మనం ఎట్లా అంటే, మేము ఆదివారం మాత్రం క్రీస్తువులం. మిగతా ఏమంటే మేము అన్య సహవాసం చేస్తాం. ఎఫ్రాయిం ఎందుకు చెడిపోయినాడు? ఎఫ్రాయిం చెడిపోయారంటే అన్యులతో కలిసి 7వ రోజు మాత్రం వచ్చి దులుపుకొని కడుక్కొని వచ్చి కూర్చో. హల్లెలూయా. మిగతా 6 రోజు ఎక్కడ ఉన్నాము? ఎక్కడున్నాము? అన్యులతో బురదలో ఉన్నాము.
ఏడో మంది దేవునితో సహవాసం చేస్తాం. అది ఎట్లా వస్తారా? నా కడుప దేవుడు అంటే నా కడుపే ముఖ్యం. హల్లెలూయా. నా కడుపు ముఖ్యం. హల్లెలూయా. తినేసి వచ్చి కూర్చొని ఆరాధిస్తే నీ ఆత్మీయ జీవితం ఎట్లా బాగుంటుంది చెప్పండి. చూడండి, క్రీస్తునందు పరలోక విషయములు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. హల్లెలూయా. చూడండి, నరసింహ రాలేదు, ఒక్కరు కూడా పిలవలేదు. మీరు పిలవండి, ఒక్కరిని స్వార్థ చెప్పండి. అది శక్తి మీకు తెలియదు, మీ మీద శాపం విరిగిపోతుంది. హల్లెలూయా. మనమందరూ దేవుని పని చేయాలి. మనమందరూ దేవుని పని. హల్లెలూయా. ఎవరన్నా రాలేకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. చచ్చేవాళ్ళు వస్తారు, దేవుడు అనిపిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దేవుడు క్షమించేవాడు. బాగుందండి, దేవుడు క్షమించేవాడు. హల్లెలూయా. ఇక్కడ సోలం చేస్తాడు, కత్తిస్తున్నారు అంటే హెచ్చరిస్తాడు, గట్టిస్తాడు, వెనకపోతే వదిలేస్తాడు. వదిలేస్తే నరకడానికి పోవడానికి ఇంకోటి వస్తాడు. ఆయన చేయడు ఆ పని, దేవుడు చేయడు. దేవుడు తప్పుకుంటే ఎవరు వస్తారంటే సైతాన్ వస్తారు. ఎవరు వస్తారు? అది ఆ మాట చూస్తాను. ఆ సబ్జెక్ట్ కాదు, ఆ మాట చూస్తాం. సరే, కీర్తన 109. కీర్తనలు 109 కుడి పక్కన అపవాది వాని కుడి పక్కన ఏమంట? ఎందుకు? చూడండి, దేవుడు చూపిన ప్రేమకు 4వ వచనం ఉంది. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. చూడండి, దేవుడు మనం ఎంతగా ప్రేమిస్తాడు. చూడండి, దేవుడిని మర్చిపోయి చర్చికి రారు, మందిరానికి రారు, ఆరోగ్యం బాగుంటే రారు, మళ్ళా హల్లెలూయా లేకపోతే రారు, మంత్రాలు పోతే రారు. ఏమో మన కోసం వచ్చేటప్పుడు ఫీలింగ్. హల్లెలూయా. ఏమో మనం పిలిచి మనకి బిర్యానీ వేసి పెడతారు. హల్లెలూయా. చూడండి, అయితే నేను మానక ప్రార్థన చేయించున్నాను అంటున్న కీర్తనకారుడు. వాళ్ళ కోసం, రాని వాళ్ళ కోసం. చూడండి, నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయించున్నాను. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయించున్నాను. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద వేసు ముంచుచున్నాను దేవుడు చెప్తున్నాడు. అందుకు వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము. ఎవరి మీదకే? దేవుడు చెప్తాడు, సైతాన్ ఒప్పారా పోనంటారు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఏమని చెప్తున్నాడు? వాని మీదకి ఎవరు? ఎంత చెప్పినా మార్పు లేని వారికి, మందిరానికి రాలేని వారికి. చూడండి, వాని మీదకి భక్తిహీనుని అధికారిగా ఉంచము, అపవాది వాని కుడి పక్కన నిలుచును గాక. ఎవరు నిలుచుకుంటారు? ఎవరు నన్ను కుడి పక్కన? దేవుడు ఉండాలి. హల్లెలూయా. కీడు చేసిన వానికి చూడండి ఎవరు ఉంటారంటే సైతాన్. సైతాన్ కూర్చో తీర. హల్లెలూయా. కిందికి రండి. కిందికి చూస్తే అక్కడ చెప్పబడుతుంది, చూడండి, దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరిచే వారి చేతుల నుండి అతను రక్షించటకై యెహోవా అతని కుడి పక్కన నిలుచును. ఎవరికి అంటే చూడండి, నా విరోధులు అవమానం ధరించుకొందరు కాక తమ సిగ్గును నిలుపుటంగి వలె కప్పుకొందరు. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు ముందుగా చెల్లించేదను, అనేకుల మధ్య నేను స్తుతించేదను. ఎవరికి? భక్తి ఉన్న వానికి కుడి పక్కన దేవుడు ఉంటాడు. హల్లెలూయా. నీవు అన్నుల సహవాసం చేస్తే దేవుని రాను. హల్లెలూయా. హల్లెలూయా. ఒక విగ్రహాధిపతితో నువ్వు సహవాసం చేస్తే, ఒక విగ్రహంతో నువ్వు సహవాసం చేస్తే నీ జీవితం బాగుంటుందా? చెప్పండి, మీ జీవితం బాగుంటుందా?
ఒక ఆశీర్వదించబడిన వ్యక్తి సబితం పొందుకున్న షాప్ ఉన్న మన దగ్గరికి వచ్చి చేరితే నువ్వు బాగుంటావా? చెప్పండి. మరి నువ్వు ఎవరు? 2 కొరింథీయులు 6:14 ఎవరు నువ్వు? త్వరగా మా ఓటీపీ 14. 2 కొరింథీయులు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటికి ఏమి పొత్తు? క్రీస్తునకు బెయాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసం బాలెక్కడిది? మనం దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? మనం జీవన దేవుడి ఆరాధిస్తున్నాము, వాడి జీవనం లేదని ఆరాధిస్తారు. దేవుడు కాని వాటిని దేవుడిగా ముక్కుతున్నారు. మన తండ్రిగా ముక్కితే వారు తండ్రి చేసిన వస్తువులు ముక్కుతారు. హల్లెలూయా. సర్వలోకానికి ప్రభు సర్వలోకానికి దేవుడు ప్రభు. హల్లెలూయా. సర్వ సృష్టికి మూలం అయిన యేసుక్రీస్తు. ఆయన లేనిది ఏది కూడా లేదు అంటున్నారు. హల్లెలూయా. ఇక్కడ చెప్తా పౌలు చెప్తా చూడండి, విశ్వాసులకు అవిశ్వాసులకు ఏది పొందిక? ఏది? చీకటికి వెళ్ళి ఏం పొత్తు చెప్పు? నువ్వు వెలిగించబడిన వాళ్ళు, వెలుగు నీ మీద ఉంది, నువ్వు ఆశ్రయించబడిన వ్యక్తి శపిస్తే వాళ్ళతో ఏం చేస్తావు చెప్పండి? శాపం మనతో చేస్తే మనకేమొస్తుంది? హల్లెలూయా. ఏమొస్తుంది? హల్లెలూయా. చూడండి, సహవాసము 1 యోహాను 1 యోహాను స్పీడ్ ఆఫ్ టైం 1 యోహాను 1:3 ఎవరితో మన సాహసము? 1 యోహాను 1:3 మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుని యేసుక్రీస్తు కూడాను ఉన్నది. హల్లెలూయా. ఉన్నది. హల్లెలూయా. నీవు సహవాసం చేస్తే మన సంతోషం పరిపూర్ణమటకై మేము ఈ సంగతి రాయించున్నాం. నువ్వు సంతోషం ఉండాలంటే తండ్రితోనూ కుమారునితోనూ సహవాసం చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. సహవాసం అంటే ఇంకో అర్థం చెప్తుందండి. సహవాసం అంటే ఏమి దానికి అర్థం? సహవాసం అంటే ఏమర్థం చెప్పండి? ప్రార్థన. హల్లెలూయా. సహవాసం అంటే ప్రార్థన. ప్రతిరోజు తండ్రితో సహవాసం చేయాలి. హల్లెలూయా. ప్రార్థన ఎవరు చేయాలా? చాలా మంది తెలియదు. సత్యం కదా. ప్రార్థన అంటే మీరు చాలా మంది చర్చికి వస్తారు, శాంపుల్కి చెప్తున్నారు. శాంపుల్ కొంతమంది తెలియదు. ప్రార్థన అంటే ప్రభా యేసయ్యా నాకు ఏసు ప్రభు యేసు నామములో తండ్రి అని చెప్పాలి. హల్లెలూయా. ఎవరు చేయాలి ప్రార్థన? దేవుని చేయాలి. కుమారుడు కూడా దేవుని కుమారుడు. హల్లెలూయా. ఆయన నామములో మనం అడగాలి. హల్లెలూయా. 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 ఎందుకు పోయి వస్తుంది? వైర్ లూజ్ కనెక్షన్ వచ్చింది వల్ల సెల్ అయిపోయినట్టుంది. మాకు సెల్ హల్లెలూయా. ఏం నిద్ర పెట్టారు కదా? ఛార్జింగ్ సెల్లో అబ్బాయి ఎప్పుడు పెట్టిందో ఏమో. హల్లెలూయా. చూడండి, ప్రార్థన సహవాసం అంటే ప్రార్థన. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అబ్రహాము దేవునితో సహవాసం చేసిన వాడు. అబ్రహాము దేవునితో సహవాసం చేసిన వ్యక్తి. చూడండి, దేవునితో సహవాసం చేసిన వానికి విస్తారమైన దీవించబడతాడు. హల్లెలూయా. చూడండి, లోతును అబ్రహాము
వారు ఇరువురు కలిసి, వారి అన్నదమ్ములు కలిసి ఉన్నప్పుడు వారి ఆస్తి పట్టలేకపోయింది భూమి. హల్లెలూయా. చూడండి, అబ్రహాము ఎవరు అంటే బలిపీఠ కట్టేవాడు. అబ్రహాము ఎవరంటే బలులు అర్పించేవాడు. అంటే ఆ రోజుల్లో బలులు అంటే దశమ భాగం ఇచ్చేవాడు. హల్లెలూయా. చూడండి, చదువు ఆదికాండము 13వ అధ్యాయము. ఆదికాండము 13వ అధ్యాయము 5-6. యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకు గొర్రెలను గొడ్లు గుడారములు ఉండను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయింది. రాస్తంత విస్తారం ఉన్నది. హల్లెలూయా. అబ్రహాం ఎవరంటే బలులు అర్పించాడు. బలిపీఠం కడతాడు. ఇప్పుడు ఒక లాభం వచ్చింది, ఒక గొర్రెను తీసుకొస్తాడు. ఎట్లున్న గొర్రెను తీసుకొచ్చి బలి అర్పిస్తాడు. హల్లెలూయా. అంటే అతను గొర్రెల వ్యాపారం, ఎడ్లు ఆవుల వ్యాపారం. లాభం వచ్చింది, దేవుని దశమ అర్పిస్తాడు, వ్యాపారం చేస్తాడు. మళ్ళా వస్తుంది, బలి అర్పిస్తాడు. ఒక బలి కడతాడు, ప్రార్థన చేస్తాడు, దేవా నీకు స్తోత్రం, నువ్వు ఇచ్చిన దానికి స్తోత్రం అంటాడు. చూడండి, అట్లా చేస్తున్న అబ్రహాము దేవునితో సహవాసం, ప్రార్థన అనుభవం, బలిపెట్టి గిట్టే అనుభవం. అబ్రహాం భక్తిపరుడు. దేవుడు చెప్తున్నాడు, అబ్రహాము నా స్నేహితుడు అంటున్నాడు. ఆమేన్. అబ్రహాం ఎవరంట? స్నేహితుడు. ఆమేన్. నా స్నేహితుడు అంటాడు దేవుడు అబ్రహాం. హల్లెలూయా. చూడండి, మీరు ఇరువురు కలిసి ఉన్నంత వరకు ఆ ప్రాంతం సాలేదంట. అంత ఆస్తి, ఎడ్లు గొర్రెలు. ఎంతమంది? 350 మంది పనివారంట అబ్రహాం పనిచేస్తారు. అబ్రహాం ఇంట్లో పనిచేసడానికి 350 మంది పనివారంట. హల్లెలూయా. దేవునితో సహవాసం చేసిన వారిని అంత అభివృద్ధి చేస్తాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మిమ్మల్ని అలాగ చేయునుగాక. హల్లెలూయా. చూడండి, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయింది. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపలకు, లోతు పశువుల కాపలకు కలహం పుట్టాను. హల్లెలూయా. వాళ్ళు గొర్రెల కాపలకి, వీళ్ళు గొర్రెల కాపలకి గొర్రెలు వచ్చిందంట. ఇప్పుడు అబ్రహాం ఏమన్నా అంటే లోతుని పిలిచి, ఒరే మీ పనివారికి మా పనివారికి గొడవ వచ్చింది కదా, మన ఇద్దరు కలిసి మనం ఇద్దరు విడిపోతాము అన్నాడు. అబ్రహాము ప్రార్థన పరుడా? అబ్రహాం ప్రార్థన పరుడా? మా అవునా కాదు చెప్పండి, నా మళ్ళీ టైం పెట్టిపోయి. అవునా కాదా? అబ్రహాం ఎవరు? పిలవన్న వ్యక్తి. అబ్రహాం దేవుని ఆశీర్వాదం ఉన్నవాడు. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వాదానికి పిలవబడ్డ వ్యక్తి, ప్రార్థన పరుడు, బలిపీఠ కట్టే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి చెప్తున్నాడు, లోతు మన ఇద్దరు విడిపోతాము అన్నాడు. ఏం చెప్పాలి లోతు? లోతు ఒకవేళ అబ్రహాము ప్రార్థన నేర్చుకున్నాడా? లేదు. అబ్రహాం బలిపీఠ గిట్ట నేర్చుకున్నాడా? లేదు. లోతైన ప్రార్థన పరుడా? లేదు. అబ్రహాం మనం విడిపోతాం అంతే. చూడండి, ప్రభు ఒక మాట అన్నాడు, లూకాసు వార్త 17వ అధ్యాయం 30వ వచనం, 31, 30. లోతు భార్యని గురించి చెప్తున్నాడు మాట, పేరు లేదు, ఊరు లేదు. లోతు, లూకాసు వార్త 17వ అధ్యాయము 30. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నది. హల్లెలూయా. చూడండి, మనం విడిపోతాం అబ్రహాం చెప్పాడు. అన్న మనం ఎక్కడ విడిపోతాము? మనం విడిచిపెట్టి ఎక్కడికి పోతాము? ఎందుకంటే అబ్రహాము ప్రార్థన చేసేవాడు, అబ్రహాము దర్శనం చూసేవాడు, అబ్రహాము దేవునితో మాట్లాడే వ్యక్తి, అబ్రహాము ప్రవక్త, అబ్రహాము దేవుని స్నేహితుడు. మమ్మల్ని విడిచిపెట్టి మేము ఎక్కడికి పోతాము? వారు వచ్చినప్పుడు జీరో. వారు దేవునితో కలిసి నడిచిపోయినప్పుడు వారి ఆస్తి చాలేదంట. హల్లెలూయా. మీరు నీతిగా దేవుని ఎదుట నీతిగా యథార్థం అంటే మేము దేవుడు ఎంతో దీవిస్తాం. హల్లెలూయా. మన దేవుడు బిచ్చగాడు కాదు. మన ప్రభు బిచ్చగాడు అనుకోదండి.
మన దేవుడు సర్వానికి సృష్టి ఐశ్వర్యవంతుడు అన్న ధనవంతుడు, ఆమేన్. అంత ధనవంతుడు దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ విడిపోతామంటే లోతు తన భార్యపై చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుని పిలువబడిన వ్యక్తి దేవుని చిత్తం నెరవేర్చేవానికి ధనపిచ్చి ఉండదు. మీరు బాగా ధనపిచ్చి ఉండదు. చూడండి, భార్యత అంటే ఉదయం భార్యను తీసుకుని వచ్చి, ఇక బైబిల్లో లేదు, నా ఆత్మీయంగా ఆలోచన చెప్తున్నాను. లోతు భార్య గురించి పేరు కూడా లేదు. ఆమె పేరు ప్రభుత్వం. లోతు భార్యని అంటే ఆమె మహా తెలివైనది. హల్లెలూయా. లోతు భార్యని మీరు తెలుసుకోండి అన్నారు. హల్లెలూయా. చూడండి, భార్యతో చెప్తే భార్య ఏం చెప్పాలా? ఏమండి, మా బాగా విడిచిపోయాడు, మేము ఎక్కడికి పోతాము, ఆయన మంచి ప్రార్థన పడు కదా, ఆయన వల్ల మనం డెవలప్ అయినాము, ఆయన వల్ల మనం ఇట్లా అయినాము, ఆయన వదిలిపెట్టి మనం ఎలా పోతాం చెప్పిందా? చెప్పలేదు. మనం బాగా తీసుకొని మనం వెళ్ళిపోతాము. హల్లెలూయా. ఎక్కడికి పోయారు వీళ్ళు? సుధామ పట్టణానికి పోయినారు. హల్లెలూయా. సుధామ అంటే లోకమే. ఈ లోకం నువ్వు దేవుని ఇవ్వకుండా నీ అంత దాచుకున్నా. హల్లెలూయా. ఎక్కడికి పోదును చెప్పండి? ఎక్కడికి పోతుంది? తప్పు అనుకోకూడదు. నేను లోకం జరిగి చెప్తున్నా. ఎక్కడికి పోతుంది? చెప్పండి, ఎక్కడికి పోతుంది? టైం లేదమ్మా, ఒకటి నాకు ఆకలిగా ఉంది. చెప్పండి, 3 రోజులు ఉపవాసం. చెప్పండి, ఎక్కడికి పోతుంది? యాడికి పోతుంది? మొత్తం నీ అనుమతి యాడికి పోతుంది? యాడ పోతుంది శంకర్? ఎక్స్పీరియన్స్, అనుభవం. హల్లెలూయా. చూడండి, దేవునికి మీరు ఇవ్వడం విషయంలో, ఎందుకు చెప్తారంటే బైబిల్లో నేను బాగున్నాను, ప్రామిస్ చెప్తున్నాను. మీరు నెలకు 8,000 10 ఖర్చు చేసుకొస్తాను, దేవుడు ఇస్తాను వస్తున్నాను. ఆయన ఇప్పుడు ఎందుకు వస్తాడు? నాకు వారం 10,000 అవుతుంది. కారు పెట్టిన వాళ్ళకి తెలుసు, మూర్తి తెలుసు, వచ్చిపోయింది. వారం 10,000 అవుతుంది వచ్చిపోవాలంటే. దేవుడు ఇస్తాను వస్తాను. అవునా కదా? నీకు మనకు కడలేదు, అవునా కదా? చూడండి, లోతు భార్య ధనం మీద కన్ను ఉందంట. ధనం మీద అబ్రాహాం ధనం మీద కన్ను లేదు పిల్లారా. అబ్రాహాం ఎవరంటే ప్రార్థన చేసే వ్యక్తి. అబ్రాహాం దేవుని మీద ఆశ, ఆయన ప్రత్యక్షం కాల ఆశ, దేవుని స్వరం కోసం ఆసక్తి కలిగిన వ్యక్తి అబ్రాహాం. ప్రార్థన చేసే వ్యక్తి అబ్రాహాం. బలిపిడి కట్టేవాడు అబ్రాహాము. అబ్రాహాము లోతు అంటే, అన్నా నేను విడిపోతాను. కనుక చూడండి, కిందకి రండి. ఆదికాండము 13వ అధ్యాయం. ఈరోజు జరిగేది ఇదే. ఈరోజు చూడండి 9 నుంచి. ఈ దేశమంతా ఈయన ఎదుట ఉన్నది. విడిపోతాం. లోతు చెప్పినాడు, లోతు భార్య లోతు వచ్చారు అబ్రాహాం దగ్గర, మేము విడిపోతాము. వారిద్దరు కలిసినప్పుడు ఎలా ఉన్నారు? వారి ఆస్తి చాలే, వారు సహవాసం చేసిన వ్యక్తి, వారి ఆస్తి చాలేదు, ఎడ్లు గొర్రెలు అంతా. వాళ్ళు ఆలోచన చేసినారు. ఆ లోతు భార్య అబ్రాహాము ప్రార్థించిన వ్యక్తి, ప్రార్థన పరుడు, దేవుడు దర్శనం చూసేవాడు, బలిపీఠం కట్టేవాడు. లోతు ప్రార్థన చేసేవాడు కాదు. హల్లెలూయా. చూడండి, వారు ఎప్పుడు విడిపోతామంటే అబ్రాహాం ఒక మాట అన్నాడు. చూడండి, ఈ దేశం అంతా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టుకును, నువ్వు కుడి తట్టుకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టుకు వెళ్ళదని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతా చూశాను. యెహోవా సొదొమ గొమొర అనే పట్టణమును నాశనం చేయక మునుపు సోయిరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశంలో నీళ్లు పారు దేశమై ఉండెను. హల్లెలూయా. పచ్చిగా ఉందంట, సొదొమ పట్టి పెట్టదంట. కన్నులెత్తి చూసానంట, అబ్బా పచ్చ చెట్టు, నీళ్లు, మనం అక్కడికి పోతే సెటిల్ అయిపోతామన్నాడు. హల్లెలూయా. ఏది? అబ్రాహాము ఉన్న ధనమంతా తీసుకెళ్ళిపోవడానికి. అబ్రాహాము సంపాదించిన డబ్బుల్లో 1 రూపాయి కూడా తీసుకెళ్ళదు.
రూపాయి కూడా. మొత్తం తమ్ముడు నువ్వు తీసుకెళ్ళిపోయి. హల్లెలూయా. అబ్రహాము ధైర్యం ఏమి? నేను ప్రార్థన చేస్తే మరలా నా దేవుడు నాకు దయచేయను. విశ్వాసం. హల్లెలూయా. మరి సొదొమ పట్టణంలో ఎవరున్నారు? లోకలు జీవించేవారు. నేత్రాశ, శరీర ఆశ, ధన ఆశ. ఆ సొదొమ పట్టణం అంతా వ్యభిచారం. వాయువు వర్షలేదు. మన కాలిపోయింది అమెరికాలో. అందులో సొదొమ పట్టణం సంబంధించింది. హల్లెలూయా. డబ్బు ధనం ఇష్టం అంటే మనం సినిమాటలు ఇంకేమన్నా సినిమాటలు దేవుడి లేదన్నారు. 6వ తేదీ 7వ తేదీ కాల్చినాడు. హల్లెలూయా. అగ్ని పైనుంచి వచ్చినాడు. హల్లెలూయా. చూడండి, వారు అబ్రహాము దగ్గర ఉన్న మొత్తం 11 కూడా లోతు. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటి ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లా ఒకరు వేరైపోయి అబ్రహాము కనానులో నివసించను. లోతు మైదానమందున పట్టణమున ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకును. సొదొమ మనుషులు దుష్టులను. సొదొమ మనుషులు ఎవరంట? దుష్టులు. లోతు ఎవరితో సహవాసం చేస్తున్నాడు? దుష్టులతో సహవాసం చేస్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాము సహవాసం ఎవరితో? సర్వ సృష్టికర్త. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అబ్రహాము దగ్గర ఆస్తి అన్ని తీసుకొని సొదొమ పట్టణంలో మేము బాగా సెటిల్ అయిపోయినాము. అప్పా చెప్పనమాట, చెప్పండి అమ్మా. హల్లెలూయా. మాకేమన్నా అప్పుడే స్టార్ట్ అయ్యింది యుద్ధం, మీకు తెలియదు. హల్లెలూయా. అబ్బా ఓకేనంటే అప్పుడే స్టార్ట్ మీకు నష్టం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, సొదొమ మనుషులు ఎవరంటే ప్రియులారా దుష్టులు. బైబిల్ చెట్టు దుష్టులకు నెమ్మది ఉండదు, దుష్టులకు ఆనందం ఉండదు. దుష్ట సాంగత్యం. హల్లెలూయా. అపవాసంతో కూర్చుండక, పాపుల మాకు నిలవక, దివారాత్రము వాక్యాన్ని ఎవడు ధ్యానిస్తాడో వాడు ఏడ నాటమైన చెట్టు వలె తన కలిగిన చేయనంతా సఫలమవునని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మనతో నీతి మనతో సహవాసం వదిలిపెట్టి దుష్టుని సహవాసం పడినాడు. హల్లెలూయా. మొత్తం మూట కట్టుకొని బంగారము, వెండి, ఎడ్లు, గొర్రెలు అన్నీ తీసుకున్నాడు. కారణం ఏమంటే వారి కన్ను సహవాసం చేసిన, దేవునితో సహవాసం చేసిన, ఎవరితో ఉన్నా వారి తలమంతా ధనం మీద ఉంది. హల్లెలూయా. అబ్రహాము ఎవరు? దేవుని స్నేహితుడు. అబ్రహాము ఎవరు? దేవునితో స్నేహం చేసిన వాళ్ళకి ధన పిచ్చి లేదు. హల్లెలూయా. చూడండి, అన్ని చేస్తాడు. నాకు ఈ పొల్ల కూడా నాకు వద్దు, మొత్తం నువ్వే తీసుకెళ్ళిపోతాను. హల్లెలూయా. చూడండి 14. లోతు అబ్రహామును విడిచిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరం తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పరమ తట్టు చూడము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానకు సదాకాలం ఇచ్చేదను. హల్లెలూయా. అబ్రహాము ఎక్కడికి పోయింటే పిల్లరా నీళ్ళు లేదు, కొండలు గుట్టలను చడిపోయినాడు. ఆరెక్కడ పోయినాడు లోతు? పచ్చగా ఉన్న చోట, నీళ్లు పారుతున్న చడిపోయినాడు. లాస్ట్కి ఏమైంది? డబ్బు. ఆమె ఏమైంది? ఎందుకు దేవుడు దేవదూత తిరిగి చూడకూడదన్నాడు. ఆమె ఎందుకు తిరిగి చూసింది? అయ్యో చెప్పండి. నా ధనమంతా పోయింది, నా వెండి పోయింది, నా కమ్మలు పోయింది, నా బంగారం పోయింది, నా డబ్బు కట్టలు పోయింది. హల్లెలూయా. అయ్యో నింది చూపిస్తాము, ఇప్పుడు కూడా ఇస్తాము. ఇది కట్టు కథ కాదు, మీరు గూగుల్ పెట్టి చూస్తుంది. హల్లెలూయా. అంతే లోతు దుష్టులతో సహవాసం చేసిన పిల్లరా, అందుకే తన జీవితం నిండిపోయింది. హల్లెలూయా. అబ్రహాము వలె మీరు దేవునితో సహవాసం చేయండి. దేవునితో సహవాసం చేసిన వానికి ధనం మీద ఆశ ఉండదు. హల్లెలూయా. దేవునితో సహవాసానికి ధనం మీద ఆశ ఉండదు.
హల్లెలూయా. ఎందుకంటే ఆత్మీయ సావాసం చేసేవానికి ప్రార్థన మీద ఉంటుంది, కృప వరం మీద ఉంటుంది, వరాలు పొందుకోవాలని ఆశ ఉంటుంది, అన్య భాష రావాలని కోరుకుంటారు, అభిషేకం కావాలని కోరుకుంటారు, దేవుని ఎదగాలని కోరుకుంటారు. అదే ఆత్మీయమైన ఆశీర్వాదం. హల్లెలూయా. నన్ను అభిషేకించే ప్రభువా అంటే అభిషేకిస్తారు. హల్లెలూయా. అంటే అదన్నీ నువ్వు వారసులను దేవుడు చెప్తున్నాడు. అందుకు నువ్వు పిల్లబన్నావు. అందుకు అది వదిలిపెట్టి ఎఫ్రాయిము అన్యులతో పోయి సహవాసం చేసినాడు కనుక ఎండిపోయినాడు. హల్లెలూయా. నువ్వు అన్యులతో సహవాసం చేస్తే ఎండిపోతావు. పచ్చిగా అంటే ఉంటావు, పచ్చిగా అంటే ఉంటారు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. హల్లెలూయా. దాని మనతో వచ్చి గురుబుడు చెప్తారు, పేరేమి వాడు తినేసి వెళ్ళిపోతారు కోడి. హల్లెలూయా. హల్లెలూయా. మొత్తం అని పొడుస్తుంది. హల్లెలూయా. అబ్రహాము దేవునితో సహవాసం కనుక అతను సకలానికి ఆశీర్వాదం. అబ్రహాము దీవించబడ్డాడు, అంతకంత దీవించబడ్డాడు. అబ్రహాము దశమభాగం ఇచ్చేవాడు. చూడండి లాస్ట్ కిందకు చూడండి, తీరు కూడా 14 24 టైం లేదు. అది ఇక్కడ 14-24. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన అనేరు అష్కోలు మమ్రే. చూడండి, వీరు సొదొమ పట్టణంలో మొత్తం దోచుకెళ్ళిపోయిన ఒక రాజు వచ్చి తమ్మును మనం ఇచ్చిన ఆస్తితో వెళ్ళిపోయింది. అబ్రహాం పరిగెత్తుకుంటూ పోయి ఆ దొంగను పట్టుకొని వాదిన ఆస్తులను దొంగతనం ఆస్తులను పట్టుకొని వచ్చి అందులోంచి రూపాయి కూడా నాకు వద్దు, అంతా వాళ్ళకి ఇచ్చేయాలి, చెప్పులతో సాగు చేసిన అబ్రహాం. ఏమంటే చూడండి, అయితే పడుచువారు భుజించినది తప్ప తినడానికి తప్ప నాతో కూడా వచ్చిన వారు అన్నేరు ఎన్నోరు ఎస్కోలో మమేకం అనే వారికి ఏ భాగం రాలేదో ఆ భాగం మాత్రమే వారు తీసుకోమని సొదొమ అయితే చెప్పాను. నాకైతే రూపాయి కూడా వద్దంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము దశమ భాగం ఇచ్చేవాడు. అబ్రహాము ఎవరు? దశమ భాగం ఇచ్చేవాడు. హల్లెలూయా. అబ్రహాము 3వ తరానికి లేవీల కొరకు దశమ భాగం ఇచ్చే వ్యక్తి అబ్రహాం. అందుకే దీవించబడ్డాడు. వాడు మనవడు, ముని మనవడే తెలియదు, కొడుకే లేదు అబ్రహాంకి. ముని మనవడికి దశమ కడుతున్నాడు. హల్లెలూయా. అంత గొప్ప వ్యక్తి అబ్రహాం. చూడండి, కొంచెంగా విత్తిన వారికి 9 లాస్ట్ 2 కొరింథీయులు 9వ అధ్యాయము 2 కొరింథీయులు త్వరగా రావు 1:20 2 కొరింథీయులు 9వ అధ్యాయము 6-7. కొంచెము విత్తేవాడు కొంచెముగా పంట కోయును. హల్లెలూయా. దశమ గురించి చేయతండి, దశమ గురించి తెలిసిన వాళ్ళు చేయతండి. దశమ నుంచి నీకు తెలుసు, ఏం తెలుసు దశమాగం అంటే? ఏం తెలుసు దశమాగం అంటే ఏం చెప్పండి, చెప్పండి, తెలుసుకోవాలి. వాక్యం మీకు తెలియక తప్పులు చేస్తాను. చెప్పండి ఏంది చెప్పండి. దశమ భాగం అంటే అది కానుక వేరు. కానుకలో రకరకాలు ఉంది. ముక్కుబడి కానుక దశమ భాగము రకరకాలు ఉంది. హల్లెలూయా. దశమ భాగం అంటే నీ వచ్చే జీతంలో 10% దేవునికి ఇవ్వాలి. టూల్ మసీద్ అయినా చర్చ్ అయినా మసీద్ కూడా అంతే 10%. ఇప్పుడు నువ్వు నెలకు నీకు 5,000 వస్తావు. నెలకు 5,000 10% ఎంత? మమ్మల్ని లక్కీలో అలవాటు ఎంత? 500 దేవునికి ఇవ్వాలి. 10,000 తీస్తే 1,000 రూపాయలు దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. 20,000 తీస్తే 2,000 దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. ఆయనకి ఇది నేను ఇచ్చేది 1,000 రూపాయలతో చాలుదా? పోల్చుకోపోతాం మొత్తం. నేను చెప్పలేదు. లేవికాండము చదివి మన దగ్గరికి వచ్చాను. లేవికాండము
చదివికి రావు. లేవి కాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 30 వచ్చిన త్వరగా భూధాన్యములోను వృక్షములనేమి భూఫలములన్నిటిలోనేమి దశమ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠ. దేవుని సొమ్ము అంటారు. దశమ భాగం ఎవరిది? దేవుని సొమ్ము. అంటే ఈ మందిరానికి సువార్త చెప్పాలా, వాక్యం చెప్పాలనేది దశమ భాగం దేవుని సొత్తు అంటున్నారు. హల్లెలూయా. అది దేవుని సొత్తు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, యెహోవా దశమ భాగము యెహోవా సొమ్ము. ఎవరి సొమ్ము అది? యెహోవా సొమ్ము. హల్లెలూయా. చూడండి, అది యెహోవాకు ప్రతిష్ఠితమవును, ప్రతిష్టమైన ఆశీర్వాదము. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నువ్వు కొంచెం విత్తుతున్నావా, నీకు కొంచెమే వస్తుంది. ఇప్పుడు 2 కొరింథీయులు త్వరగా 2 కొరింథీయులు 9వ అధ్యాయము. ఇది చెప్పాలి మీకు, అన్న చెప్తాను. 2 కొరింథీయులు 9వ అధ్యాయము 6వ వచనం. కొంచెంగా విత్తేవాడు కొంచెంగానే పంట పోయింది. ఇచ్చేది ఎవరు? నువ్వు కొంచెం విత్తితే అర్థమైంది మీకు? ఇప్పుడు కొంచెం విత్తే ఎక్కువ విత్తితే, ఇప్పుడు టమాటా వేస్తున్నావు, విత్తనం కొంచెం వేస్తే కొంచెంగానే వస్తుంది, ఎక్కువ వేస్తే ఇదిగో తోట. హల్లెలూయా. చూడండి, సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంట పోయింది అని ఈ విషయమై చెప్పవచ్చు. 7 సనుకొనుకయు దేవుని సొత్తు ఇచ్చేప్పుడు సనుకొనుకయు తిట్టుకోక, హల్లెలూయా, కుళ్ళుకోక. హల్లెలూయా. ఇచ్చే దేవుడు ఇచ్చేదాకా అది నా సొత్తు అంటున్నాడు. దశమ భాగం నా సొత్తులో నుంచి నా సొత్తు నాకు ఇరంటాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, అందులో ₹1 తగ్గినా అది నీకు శాపం. ₹1 ఎక్కువ ఇచ్చినా నువ్వు దీవించు. చూడండి ఏమంటున్నాడు? సనుకొనుకయు బలవంతము కాకయు ప్రతి వారు తన హృదయములోని నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలను. దేవుడు ఉత్సాహం ఇచ్చేవానికి ప్రేమించు. ఆమేన్. ఆమేన్. ఏమంట? సంతోషం ఇచ్చేవాడిని ప్రేమించను. హల్లెలూయా. 8 మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతీకారము చేయుటకు దేవుడు నీ యొక్క సమస్త విధమున కృప విస్తరింప చేయగలడు. హల్లెలూయా. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరం నిలిచెను అని రాయబడి ఉన్నది. విత్తేవానికి విత్తనమును, తినటకు ఆహారము దయచేయి. దేవుడు మీకు విత్తనం దయచేసి విస్తరింప చేసి మీరు ప్రతి విషయమును పూర్ణ దౌరి హల్లెలూయా. 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 చూడండి, నీతి ఫలం మీకు వృద్ధి పొందించను. హల్లెలూయా. ఇప్పుడు మలకి 3వ అధ్యాయము మలకి త్వరగా మలకి 3వ అధ్యాయము 8వ వచనం. మానవుడు దేవుని యొక్క దొంగిలిన అయితే మీరు నా యొక్క దొంగలించు. దొంగలు ఎవరు? మాం కాదు, ఇవ్వలేని వాళ్ళు దొంగలు, సకరంగా వెళ్ళిన వాళ్ళు దొంగలు. నేను చెప్పేదమ్మా, దేవుని పెట్టి పని చేసేవాళ్ళు మేము పెట్టులు. హల్లెలూయా. నన్ను క్షమిస్తాను, నన్ను క్షమించడానికి. హల్లెలూయా. ఏమంటున్నాడు? మానవుడు దేవుని యొక్క దొంగనా మీరు అనుకొస్తాం మాకు. అయితే మీరు నా యొక్కని దొంగిలించుతారు. దేవుడు చెప్పు, మీరు నా యొక్క దొంగిలించుతారు. దశమా మీ లేక దొంగతనం చేశాను అని దేవుడు చెప్తున్నాడు. మీరు అంటారు, దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలించుతుంది? వాకరాటం చూడండి, మీరు దేని విషయం మీరు దొంగతనం చేస్తారు? మీరు అంటారు 10వ భాగం ప్రతిష్ఠిత మార్పును ఇయ్యక దొంగిలించుతుంది. దశమామి లేనివాడు దొంగ అని చెప్తుంది బైబిల్.
మీకు ఎందుకంటే మా పక్క అందరూ తెలుసు, మీ పక్క మనోళ్ళు కొంతమంది చాలా తెలియదు, అర్థం తెలిసిన కొంతమంది, తిరిగి తెలియదు కొంతమంది. హల్లెలూయా. చూడండి 9, ఈ జనులందరూ నా యొక్క దొంగలు చెందుతూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. 9వ వచనం ఏమి? చదువు త్వరగా మా ఒకటి అయిపోయిందా? మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేనికి శాపగ్రస్తులు? రసమామిన వాళ్ళు శాపగ్రస్తులు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మేము తాగినామా, మేము మోసం చేస్తున్నామా, మేము దేవుని మోసం చేస్తున్నాము, అవునా కదా? అవునా కదా? అందుకు దేవుడు అంటున్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అది నా మందిరములు ఆహారముందునట్లు 10వ భాగం అంటే మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. అంటే దేవునికి ఆహారం, మనకు కాదు ఆహారము. మీరు మీకు అనుకుంటున్నారు, చాలా కొంతమంది మనకు అనుకుంటున్నారు. దేవునికి ఆహారం అంటే సేవకునికి ఆహారం. హల్లెలూయా. సేవకునికి భోజనం పెట్టేది, ఆయన పని చేస్తే ఆయన భోజనం అని అర్థం. హల్లెలూయా. చూడండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఇచ్చాను కదా ప్రభా. రతనమ్మా, నిద్రపోతున్నావా? హల్లెలూయా. నేను ఆకాశపు వాక్యం నింపి పట్టజాలంతా విస్తారం దీవెనను కుమ్మరించేదను. ఆశీర్వదమా దీవెన? ఆశీర్వదం దీవెన. ఆశీర్వదం పరలోకి సంబంధించింది, దీవెన అంటే భూ సంబంధించింది. ఆశీర్వదం వేరే, దీవెన వేరే. బాగా తెలుసుకోండి. ఆశీర్వదం అంటే ఆత్మ సంబంధం, అభిషేకము, కృపావరము, అది ఆశీర్వాదం. దీవెన అంటే ఇల్లు, వాకిళ్ళు, కారు, ధనము, అది. హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను ఆకాశ వాక్యం నింపి పట్టజలంతా విస్తారముగా దీవెనను కుమ్మరించని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నారు. 11, మీ పంటను తినివేయ పురుగులను నేను గద్దించేదను. అప్పుడు నీకు నష్టం రాదని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. నీ పంటలు తినివే పురుగులు. పురుగు ఎక్కడ ఉంది? పురుగు ఎక్కడ ఉంది? ఎంత పురుగు? వాటిని గద్దిస్తాను. హల్లెలూయా. అవి భూమి పంటను నాశనం చేయవు, అవి నాశనం చేయవు. హల్లెలూయా. నీకు నష్టం రాదు, నీకు నష్టం రాదు, రూపాయి నష్టం వచ్చినారు. హల్లెలూయా. ఇప్పుడు నేను కొట్టిండాడు, ఎగిరిపోయింటాడు. స్పాట్ సార్ 120 ఉన్న స్పీడ్ వణుకొచ్చేసింది, కడ ఎదిరిపోయింది చేయండి. అంటే దేవా స్తోత్రం స్తోత్రం ఎక్కువ లోపల వేసేస్తుంటాను ఈరోజు. కానీ ఇక్కడ రావాలి కదా, రావాలి, జస్ట్ చేంజ్. ఇక్కడ రావాలి, ఇక్కడ రాకపోయి విరగదంటే అవుట్ వేసేస్తుంటారు. ఎందుకంటే ఆయన పని నేను చెయ్యాలి, అది ఇంపార్టెంట్. హల్లెలూయా. అందుకు దేవుడు తప్పించాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మీ పంట తిరిగే పురుగులు గద్దించేదను, అవి భూ పంటను నాశనం చేయవు, ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాలకు ఉండును. నష్టం ఇంటికి రాదని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే సంతోషంగా ఇచ్చిన వానికి సంతోషంగా ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దశమ భాగంలో ఆలోచన చేసి సైతాన్ని మోహరించి అనన్యేశ్వరు ఏం చేశారు? అనన్యేశ్వరు ఏం చేశారు? వాళ్ళ ఆస్తిని అమ్మినారు, వాళ్ళ సొత్తుని అమ్మినారు. ఇంతేందుకు ఇయ్యారు? ఆ సొత్తు కదా, నా ఆస్తి కదా, నేను కష్టపడి సంపాదించలేదా? కైన్ అట్టాను, కనాను కైన్ ఏమన్నా అంటే నేను పంట చేస్తాను కదా, నేను ఎందుకు ఇయ్యాను? అట్లా కొంచెం చెప్పి హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు కుళ్ళుకోకుండా సంతోషం ఇవ్వండి, అది నా సొత్తు. హల్లెలూయా. దీన్ని ఎప్పుడు మీరు కరెక్ట్గా చేస్తారో నష్టం మీ వాకిటికి రాదు. హల్లెలూయా. అంచి కుంచి తుంచి కరివేపాకు 4 కరివేపాకులు వస్తుంది, 4 వేసి కూరకి వేసి 6 ఎత్తి పెడితే మళ్ళీ పనికి వస్తుంటే అది పనికి రాకుండా పోను గాక. హల్లెలూయా. 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 ఎందుకంటే ప్రతిదీ నిజంగా చెప్తున్నా, కొన్ని చెప్పలేను మీ దగ్గర, కొన్ని మాటలు నేను చెప్పలేను. ఎందుకంటే దేవుడు ఒక్కొక్క మొహం చూస్తే మాట్లాడుతున్నాను దగ్గర చీ అనిపిస్తుంది వస్తారు. హల్లెలూయా. కొంతమంది విశ్వాసం చూస్తే దేవుడు చెప్తున్నాడు అంటాడు. హల్లెలూయా. మీరు ఎందుకు చెప్తాను? రెండు చేతులు చెప్తున్నా, మారండి. ప్రభు దగ్గర సక్కరంగా ఉండండి, నీతిగా ఉండండి, పరిశుద్ధం అండి. పరిశుద్ధం అంటే ఏమి?
చెప్పండి పరిశుద్ధం అంటే ఏమి? చెప్పండి పరిశుద్ధం అంటే ఏమి? చెప్పండి పరిశుద్ధం అంటే ఏం చెప్పండి? తినాలా వద్దా? చెప్పండి. నేను వచ్చిందే లేటు, 12 అక్కడికి వచ్చినా. చెప్పండి పరిశుద్ధం అంటే ఏమి? బాప్తిస్మం పరిశుద్ధం కాలేదు, మార్గం మాత్రమే. పరిశుద్ధం అంటే వేరుపరచటం అర్థం. పరిశుద్ధం అంటే ఏమి? దేనికి వేరు? లోకానికి, చెడుకు, హల్లెలూయా, వేరుగా బ్రతకడమే పరిశుద్ధం అంటే. మీరు వేరుపరచబడ్డారు, మీరు వేరుగా ఉన్నారు అంటే చెడు తలంపులకి, లోకానికి వేరుగా జీవించాలి. అది పరిశుద్ధం. ఓ నేను బాప్తిస్మం తీసుకున్నాను లేదు, నేను తలపైన తల చెడుతున్నాను లేదు, నువ్వు పరిశుద్ధ కావు. నేను తలపైన నీ పరిశుద్ధంగా, నేను లోకంతో కలవను, అన్నింటితో కలవను, నేను వేరుగా బ్రతుకు. ఇది పరిశుద్ధం. హల్లెలూయా. ఎఫ్రాయిము అన్నింటితో కలిసిపోయాను కనుక ఎండిపోయాను. లోతు దుస్తులతో సహవాసం చేశాను కనుక లోతు ఆస్తి ఏమైందంటే బూడిదైపోయింది. హల్లెలూయా. లోతుని మిస్యూజ్ చేసింది ఎవరు? లోతుని ప్రైవేట్ చేసింది ఎవరు? మహాగంధురాలు, పేరు కూడా లేదు. అదే ఇష్టం లేదు, దేవునికి పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రెండో విషయము ప్రార్థన. ఒకటి సహవాసము, రెండు సహవాసం అంటే కూడా ప్రార్థన. మనం దేవునితో ఎప్పుడు సహవాసం చేయాలి. అనుదినము కనీసం అరగంటన మనం ప్రార్థన చేయాలి. మనం కూడుకోవాలి, సంఘములో ప్రతిరోజు కూడుకొని ఒకరి విషయం ఒకరు చెప్పుకుంటూ అందరి కొరకు శ్రేష్టంగా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు నరసింహ రాలేదు, నరసింహ కొరకు ప్రార్థన చేయాలి. సంఘం రానుల కొరకు ప్రార్థన చేయాలా. సంఘం అనారోగ్యం కోసం ప్రార్థన చేయాలా. వ్యాపార జననం కోసం ప్రార్థన చేయాలా. వివాహం కాని బిడ్డల కొరకు వివాహం కొరకు ప్రార్థన చేయాలా. సంతానం కొరకు ప్రార్థన చేయాలా. దేవుడు రాళ్ళతో కూడా బిడ్డ కానిస్తారు, రాళ్ళతో కూడా. దేవుడు చెప్పాము, అబ్రహమ ఈ రాళ్ళు బిడ్డకు అంటుందంటాడు. రాళ్ళలోంచి నీళ్ళు వచ్చి చూస్తాను, రాళ్ళు నీళ్ళు వస్తుంది. దేవుడు చాలా భయంకరమైన. సారాకు మెన్సెస్ ఆగిపోతే బిడ్డ పుట్టింది. అంత అద్భుత కారణం. మీరు ఆయన పరీక్ష చేయొద్దండి. హల్లెలూయా. దేవుని పరీక్ష చేయొద్దండి. సారా పరీక్ష చేసింది మన అమ్మ సారా పరీక్ష చేసింది. అందుకే విద్యను ప్రకారం పాలిస్తాను. నాకు ఇజ్రాయెల్ కింద గొడవ సారా మహాతల్లి చేసిన గొప్ప కార్యం. హల్లెలూయా. నాకు ఆగిపోయిందిరా, నాకు పుట్టదు, ఆగదేరుకో, ఆమె పుట్టిందా చూస్తాను నేను. ఆమె పుట్టింది. ఏమైంది? గోటాలు. దేవుడు చాలా గొప్పవాడు. హల్లెలూయా. అసాధ్యమైన వాడైన ఈ లోకం అవ్వదంటే అది ఆయనలో అవుతుంది. ఆమేన్. అందువల్ల దేవుని పరీక్ష అన్నీ కూడా చేయొద్దండి. దేవునికి ఎప్పుడు విధేయత ఉండాలి. విధేయత చాలా ఇంపార్టెంట్. విధేయత వినడం, చెప్పిన మాట వింటే విధేయత. అవిధేయత అంటే ఏమంటే, లాస్ట్ ఒక మాట చెప్పి ముంచేస్తాను. అవిధేయత అంటే ఏమంటే సైతానికి మనిషిస్తామని అర్థం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, త్వరగా ఏం దేవుడు ఆడుకుంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, చెప్పిన మాట వినే వాళ్ళు దేవుడు మీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు వాటిని చేయించు వాయు మండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి అంటే ఎవరు విని? ఎవరు? వాయు మండల అధిపతి. ఎవరు వాడు? ఎవరు వాడు? మన బంధువు. హల్లెలూయా. వాయు మండలానికి అధిపతి అంటే వాడు, గాలికి అధిపతి వాడు. వాయు అంటే గాలి. ఎవరు వాడు? ఏమైనా పేరు లేదు, ఊరు లేదు, ఏమనిక లూసిఫర్. ఎవరిని పేరు? లూసిఫర్. వాయుమానికి అధిపతి వాడు. ఎవరిని పట్టుకుంటాడంట? అవిధేయత అంటే ఎవరు? విధేయతనా? విధేయత అంటే ఎవరు? దేవుని వాక్యాన్ని విని అట్లా మార్చుకున్న వాళ్ళు విధేయత కలిగిన వారు. అవిధేయత అంటే
వినలేని వాడిని ఎవరు పట్టుకుంటారంట? లూసిఫర్. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైంది మీకే? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యం దీవించును గాక. కాలేదమ్మా, సెల్ఫ్ డౌన్ అయిపోయింది. కాలేదు. హల్లెలూయా.